హలో గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను. టాపిక్ ఏంటంటే మన ఇమేజెస్ ఉంటాయి కదా, నార్మల్ ఇమేజ్ కానీ బ్లర్ ఇమేజ్ కానీ ఏ ఇమేజ్ అయినా కానివ్వండి, ఫుల్ హెచ్డి క్వాలిటీలోకి అయితే మనకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఇమేజ్ అయినా కానివ్వండి, ఓకేనా? సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షార్ట్లీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. అండ్ అదే విధంగానే మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. గైస్, మీరు దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రెమినీ అని టైప్ చేయండి. ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు రెమినీ టైప్ చేయండి. ఫస్ట్ మనకి ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లోగో ఈ విధంగా మనకి మెరూన్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నచ్చినటువంటి ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి గైస్, ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. చూస్తే మనకి ఈ విధంగా ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మల్టిపుల్ రిజల్ట్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది కూడా దాదాపుగా దానికి రిలేటివ్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది, కన్వర్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఫొటోస్ కూడా ఫేస్ అనేది చూడొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది మనకి ఒరిజినల్ ఫోటో అనమాట, బ్లర్ ఈ విధంగా ఉంది. అండ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఫేస్ కనిపిస్తుంది కదా, అది ఆఫ్టర్, అంటే దీంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫుల్ హెచ్డీలో మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట రిజల్ట్ ఏ విధంగా ఉంది. ఓకేనా? ఇక్కడ మల్టిపుల్ వ్యూలో కూడా చూసుకోవచ్చు, V2, V3 అండ్ బేస్లో. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. దీన్ని మీరు ఎలా సేవ్ చేసుకుంటారంటే, మీరు ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కిందికి 3 ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పైన ఈ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ యాడ్ అనేది వాచ్ చేసిన తర్వాత మీరు వన్ టైం అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ చేసిన తర్వాత అదే ఫోటోని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అంటే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇది కూడా సేమ్ టైమింగ్ తీసుకుంటుంది. సో వెయిట్ చేద్దాం. అంటే దీంట్లో ఏంటంటే మోర్ పిక్సెల్స్ అండ్ బ్లరీ మొత్తం కూడా యాడ్ అయిపోతుంది అనమాట. హై క్వాలిటీలో మనకు ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట, కన్వర్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ 2 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకొని అయితే మీరు ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. సో సపోజ్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పైన డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ కూడా కొంచెం టైం తీసేసుకుంటుంది. తర్వాత ఇది గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. డన్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు నార్మల్ ఫోటో నుండి హై క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.